కాదు డిసీజ్ రీసెర్చ్ సెంటర్ కాదు, అన్ని చోట్ల డిసీజ్ డయాగ్నోస్టిక్ కిట్లు రెండు అయితే. సుప్రీంకోర్టు యొక్క అబ్జర్వేషన్స్ని చాలా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆ అబ్జర్వేషన్లో ఎక్కడ ఆంధ్ర తెలంగాణ అని రానివ్వద్దు, విద్యార్థులని స్థానికత కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే చేయండి అని చెప్పింది. చాలా సంతోషం, స్వాగతిస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే విషయం చాలాసార్లు చెప్పారు. మమ్మల్ని కూడా ఢిల్లీ దీని మీదే పంపించారు. మేము ఢిల్లీ వెళ్ళి కూడా ఇదే విషయాలు ఢిల్లీలో ఉన్న కేంద్ర నాయకత్వానికి కూడా చెప్పాము, కేంద్ర ప్రభుత్వానికి కూడా. ఇది విద్యార్థుల జీవితంతో లేట్ అవుతుంది, దీనివల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు, వాళ్ళని బయట రాష్ట్రాలకు పంపాలి. చాలా అన్ని రకాలుగాను ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది. అలాగే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇక్కడ ఖాళీ అయిపోతే వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ డెఫిషియన్సీస్ వస్తాయని చెప్పాం. వాళ్ళ తొందరగా సుప్రీంకోర్టు దాని అబ్జర్వేషన్ తీసింది. ఇది పెద్ద మనసుతో తెలంగాణ ప్రభుత్వం కూడా తప్పకుండా తీసుకుంటుంది అని నమ్ముతున్నాం. తప్పకుండా ఇన్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద బాడీ అబ్జర్వేషన్స్ మళ్ళీ జడ్జిమెంట్ రూపంలో ఇవ్వచ్చు, కానీ వాళ్ళ మైండ్ ఏంటో మనకు తెలిసిపోయింది కాబట్టి తప్పకుండా దాన్ని స్వాగతిస్తూ ఇక దీనికి ఎంసెట్ దాని కౌన్సిలింగ్ అనేది ఒక పాత అధ్యాయంగా చేసి విద్యార్థుల భవిష్యత్తు చూసి సీఎం గారు రకరకాల ఆఫర్లు ఇచ్చారు. నేను ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నారు, జనాభా ప్రాతిపదికన 42-58 చేద్దామన్నారు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఆ చెప్పే లైన్స్లోనే దాన్ని ఇంకా ప్రభుత్వాల పేర్లు కాకుండా విద్యార్థులు ఉమ్మడి విద్యార్థులుగానే చూడమని చేసింది. చాలా స్వాగతిస్తూ ఇవాళ విశాఖపట్నం ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ టైంలో వచ్చే జబ్బులు దాని మీద ప్రత్యేకంగా ఏజెన్సీ ఉన్న ప్రాంతాల్లో డిస్ట్రిక్ట్ రివ్యూ చేసుకోవాలని, అలాగే జిల్లాలో ఉన్న రివ్యూ హాస్పిటల్స్ ఎట్లా ఉందనో ఇవాళ విశాఖపట్నం వస్తాం జరిగింది. ఉదయం ఇవాళ ఆర్గాన్ డొనేషన్ డే కాబట్టి మేము దాంట్లో పార్టిసిపేట్ చేసి ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది ఎంత ముఖ్యం ఇవాళ ఆలోచిస్తే రక్తదానం చాలా గొప్పది. అంతకన్నా గొప్పటైంది ఒకటి, అది ఆర్గాన్ డొనేషన్. ఒక మనిషి మరణించిన తర్వాత కూడా బతకొచ్చు. ఎలాగంటే ఎవరికైనా దురదృష్టం కొద్దీ బ్రెయిన్ డెత్ అయితే అతను 8 మందికి ఇవ్వచ్చు ఒక మనిషి. కొందరు హోల్ బాడీ కూడా డొనేట్ చేసేవాళ్ళు ఉన్నారు. బట్ ఆర్గాన్ డొనేషన్ వేరే వాళ్ళు బతుకుతారు. బాడీ అంటే ఎక్స్పెరిమెంటల్ పర్పస్ ఎనాటమీకి వాటికి ఉపయోగపడుతుంది. ఈ ఆర్గాన్ డొనేషన్ వల్ల 2 కిడ్నీలు అలాగే లివర్ ఇద్దరికి ఇవ్వచ్చు. ఒక లివర్ ఉన్నా దాన్ని 2 పోర్షన్ చేయొచ్చు. అలాగే హార్టు, లంగు, కళ్ళు 2కి ఇద్దరికి ఇవ్వచ్చు ఆ డే. అందుకని దానికి చేసి దాంట్లో కూడా మేము కూడా ప్లెడ్జ్ తీసుకున్నాం. తప్పకుండా మేము ఆర్గాన్ డొనేషన్ ఇస్తాం. అలాగే లేకపోతే మా చనిపోయిన తర్వాత కళ్ళ వరకు ఇవ్వచ్చు. తర్వాత కింగ్ జార్జ్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ చూసాం. అలాగే ఇక్కడ మెంటల్ హాస్పిటల్ ఒకటి ఉంది చూసి ఆ ప్రాంగణం కూడా చూసి అక్కడి నుంచి మా డ్రగ్ స్టోర్స్ చూసి అక్కడి నుంచి విమ్స్కి వెళ్ళాం. మన పెద్దల అయ్యన్నపాత్ర గారితో కలిపి విమ్స్ చూసాం. అక్కడ పరిస్థితిని రివ్యూ చేసి చాలా మంచి ఫెసిలిటీ. ఇవాళ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో లేనంత చక్కటి వాతావరణంలో 2 కొండల మధ్యలో ఒక పచ్చదనం, చుట్టూ పచ్చదనం, ఎక్కడ చూసినా పొల్యూట్ అవుతానికి కూడా వీలు లేకుండా హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ బిల్డింగ్ కూడా బాగుంది. దురదృష్టం 5 ఏళ్ళ నుంచి దానికి కంప్లీట్ అయిపోయిన తర్వాత అంతవరకు కంప్లీట్ అయిన తర్వాత పెట్టకపోవడం. త్వరలోనే దాంట్లో ఒక 250 పడకలతో స్పెషాలిటీ స్టార్ట్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత పక్కనే అంటే మనం ప్రశ్నించుకోవాలి. మనం పక్కనే ఎల్వి ప్రసాద్ ఉంది, దీన్ని ఆనుకునే వాళ్ళు శాంక్షన్ చేసిన 13 monthsలో కట్టేసి ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి అక్కడ చేస్తున్నారు. ఇది మనం కొంచెం పెద్ద కన్స్ట్రక్షన్ కాబట్టి 3 ఏళ్ళు పట్టింది, కంప్లీట్ అయిపోయి 5 ఏళ్ళు అయింది. ఇవాళకి అక్కడ ఏమీ లేదు, ఈవెన్ సెక్యూరిటీ ఏమీ లేదు. కంప్లీట్ చేసి ఒక చక్కటి బిల్డింగ్ మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. తప్పకుండా దానికి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి పెద్దలు అయ్యన్నపాత్ర గారు, గంటా శ్రీనివాస్ గారు ఫస్ట్ క్యాబినెట్ పెట్టారు, ఆ శాంక్షన్ ఇచ్చారు. ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత వీళ్ళంత తొందరగా దాన్ని చేస్తారు. ఇవాళ ఇక్కడ కింగ్ జార్జ్ హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ రివ్యూ పెట్టాం. మేము ఏం జరుగుతుందంటే ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏం జరుగుతుందో డిపార్ట్మెంట్కి అవగాహన
క్లియర్గా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మా డిపార్ట్మెంట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లని అలాగే హెచ్ఓడీలని ఒక్కొక్కరిని ఒక్కొక్క జిల్లా, కొందరిని 2 జిల్లాలకి నోడల్ ఆఫీసర్లుగా వేసాం. జీవో తొందరలో ఇవ్వబోతున్నాం. ఈ 2 జిల్లాలకి విశాఖపట్నం అలాగే విజయనగరం జిల్లాలకి రవిచంద్ర అని ఐఏఎస్ ఆఫీసరు, ఆయన ఎండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఆయన వేసాం. ఇక మొత్తం ఈ జిల్లాల్లో ఆయన డిపార్ట్మెంట్ ఆయన చూసుకుంటా ఓవరాల్ స్టేట్ ఈ 2 జిల్లాల్లో అన్ని మెడికల్ సంబంధమైన ఆయనే. అది వైద్య విధాన పరిషత్ అవును, మెడికల్ అండ్ హెల్త్ అవును, మెడికల్ ఎడ్యుకేషన్ అవును, హాస్పిటల్స్ అవును, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అవును, అన్నీ చూసుకుని ఎవ్రీ మండే మార్నింగ్ మాకు రివ్యూ ఉంటుంది. ఆఫీసర్లు అందరూ కూర్చొని చేస్తారు. దాంట్లో ప్రజెంట్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, స్టాఫ్ డెఫిషియన్సీసు అలాగే రకరకాల ఇబ్బందులు ఏమున్నాయి ప్రభుత్వం తరఫున. నేను కోరేది ఒకటి, అది డాక్టర్లో ఉండండి, మాతో సహా ఒక మంత్రినైనా లేకపోతే ఒక డాక్టర్లైనా ఒక పారామెడికల్ స్టాఫ్ అయినా అలాగే 4th క్లాస్ ఎంప్లాయీస్ అయినా ఈ వ్యవస్థ అంతా ఉంది పేషెంట్స్ కోసం. పేషెంట్ లేకపోతే ఈ వ్యవస్థే అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, నాతో సహా. అందుకని అల్టిమేట్గా వాళ్ళకి మంచి చేయాలి. అదే దాంతో మేము అన్ని జిల్లాల్లోనూ రివ్యూలు పెట్టి మా వాళ్ళకి డాక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ఏమిటి, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎవరెవరు ఏమేం చేయాలి. మేము ఇంకా గతంలో కూడా వెళ్ళట్లా, గతంలో ఏం జరిగినా మాకు జరిగిపోయినాయి, మేము వాటికి కూడా వెళ్ళట్లా, క్రిటిసైజ్ చేయాలని కూడా కాదు, జరిగిపోయినాయి. ఇవాళ నేనే ఒప్పుకుంటున్నాను, హెల్త్ మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితిలో మాత్రం లేదు. గవర్నమెంట్ హెల్త్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కొన్ని బాగుండొచ్చు, కొన్నిట్లో యావరేజ్గా ఉండొచ్చు, కొన్ని బ్యాడ్గా ఉండొచ్చు. ఓవరాల్గా నేను బాగుంది అని చెప్తానికి నాకు ధైర్యం లేదు. అందుకే తప్పకుండా ఇవాళ వీటిలన్నింటినీ బాగు చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏ ఒక్కళ్ళో కాదు, వీళ్ళందరూ 4th క్లాస్ ఎంప్లాయీస్, పారామెడికల్ వాళ్ళు, మెడికల్ వాళ్ళు, డాక్టర్సు అలాగే అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కలిసి దీన్ని బాగు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఇవాళ ఇప్పుడు మీటింగ్ పెడుతున్నాం.